మచిలీపట్నంలోని ఇనగూడూరుపేట పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఉన్న విషయం తెలుసుకుని నిరసన తెలిపేందుకు జనసేన శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, ఉద్రిక్తతల దృష్ట్యా ఇనగూడూరుపేట పిఎస్ వద్ద పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? సుజాత, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనగూడూరు పోలీస్ స్టేషన్ వద్ద యూట్యూబ్ అరెస్ట్ అయినటువంటి ఏదైతే కాకినాడ నుంచి అదుపులోకి తీసుకున్నారో మచిలీపట్నం అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున మచిలీపట్నం ఇనగూడూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు తथा జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున స్టేషన్ కు చేరుకున్న ప్రయత్నం జరుగుతుంది. సాధారణంగా ఈ రోజు తెల్లవారుజామున ఇటు రావణ్ స్టేషన్ తీసుకురావడంతో విషయం తెలుసుకున్న జన సైనికులు పెద్ద ఎత్తున స్టేషన్ చేరుకున్నారు. అతను పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజంగా పెద్ద ఎత్తున నిదానం చేస్తూ పరిసర ప్రాంతాలతో పాటు మచిలీపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు స్టేషన్ చేసిన ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్య తీసుకుని జరిగింది. ఎవరు కూడా స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అడ్డగించడం, తర్వాత వారిని అడ్డించట్టే వెంటనే పంపించడం జరుగుతుంది. అయితే అయినప్పటికీ కూడా కార్యకర్తలు తర్వాత నాయకులు పెద్ద ఎత్తున స్టేషన్ జరుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాలు విషయానికి వస్తే యూట్యూబర్ ప్రశ్న రాష్ట్రం మచిలీపట్నం పోలీసులు ఇవాళ ఉదయం తెల్లవారుజామున కాకినాడలో అదుపులో తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యి ఈ నేపథ్యంలో కాకినాడలో నమోదైన కేసులు రావణ్ గురువారం స్టేషన్ పోలీసుల కోర్టు బెయిల్ మంజూరు జరిగింది. అయితే బెయిల్ ఇచ్చిన మరుక్షణమే రావణ్ మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ నుంచి ఆ ప్రత్యేక వనంలో తెల్లవారుజామున మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నం తీసుకొచ్చిన రావణ్ ఇనగూడూరు పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి జన సైకిల్ పెద్ద ఎత్తున స్టేషన్ తరలి వచ్చారు. అయితే దీన్ని దాయించడానికి ఎక్కడెక్కడ ఆ మచిలీపట్నంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా బాధ్యత ఏర్పాటు చేసి జన సైనికులను అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ. ధన్యవాదాలు ఓబులేష్.